హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. సో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో అనేది ప్రధాన మంత్రి గారు ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు కదా, సెకండ్ ఎడిషన్. సో దాని గురించి కొంచెం వివరిస్తారు. ఓకే, శుక్రవారం 17వ తారీఖు ప్రధానమంత్రి గారు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఢిల్లీలో సెకండ్ ఎడిషన్ స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభోత్సవం. అది ఏంటిదో చూద్దాం. దీనివల్ల ఏమవుతుంది, ఈ ఎక్స్పో ఏదైతే ఎడిషన్ ఉందో ఇది వచ్చే బుధవారం 22వ తారీఖు దాకా ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఎగ్జిబిషన్ అనేది సింపుల్గా ఈ ఎగ్జిబిషన్లో ఇప్పుడు 100 కార్లు అనమాట. ఆటో సెక్టార్లో 100 కార్లు కొత్తవి రిలీజ్ అవుతున్నాయి, మోడల్స్. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఎప్పుడైనా కానీ ప్రతి ఊళ్ళో, ఇప్పుడు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ నడుస్తుంది, దాన్ని నుమాయిష్ అంటారు. జనవరి 1 టు అయితే ఈ సంవత్సరం జనవరి 3వ తారీఖు ఓపెన్ అయింది, ఫిబ్రవరి 15 దాకా. అంటే ఏం జరుగుద్ది, 2500 స్టాల్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా నుంచి. అన్ని విధాలు, అంటే బట్టలు ఉంటాయి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ ఏదైతే ప్రోడక్ట్ కొత్తది ఉందో ఆ కొత్త ప్రోడక్ట్ అంతా ఎగ్జిబిషన్లో ఉంటుంది. పాతవి ఉంటాయి, కొత్తవి ఉంటాయి, రాబోయేవి ఉంటాయి, ఇంకా మార్కెట్లోకి ఇప్పుడే వచ్చినవి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎగ్జిబిషన్ అంటే ఏంటిది, సింపుల్గా ఒక ప్రోడక్ట్ కానీ ఏదైతే ఉందో అది ముందు మార్కెట్లోకి వచ్చే ముందు ఇటువంటి ఎగ్జిబిషన్ స్టాల్స్లో పెడతారు. పెట్టిన తర్వాత దాని యొక్క రెస్పాన్స్ని బట్టి, దాని యొక్క ఫీచర్స్ని బట్టి రాబోయే రోజుల్లో ఈ మోడల్ తోటి ఈ బండి వస్తుంది అనేది మనకి ఒక ఐడియా కోసం. అయితే ఇదన్నీ కూడా ఎవరితోటి, దాన్ని బట్టి. అంటే ఇప్పుడు హైదరాబాద్ అనుకో, మొన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసి, ఇప్పుడు ఢిల్లీ ప్రధానమంత్రి గారితో ఓపెన్ అయింది, అందులో 100 కొత్త కార్లు. అయితే ఇప్పుడు మనకేంటిది, షేర్ మార్కెట్కి ఈ 100 కార్లు కొత్త మోడల్స్ ఏవైతున్నాయో ఏ కంపెనీలు వస్తున్నాయి, టాటా వాళ్ళే ఉంటాయి, మారుతి వాళ్ళే ఉంటాయి, మహీంద్రా ఉంటాయి, లేకపోతే ఏదైతే జిందాలు వాళ్ళే ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్కటి. అయితే ఫీచర్స్ తోటి వస్తాయి, ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి, లేకపోతే చిన్న కారు ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, లేదు ప్రైస్ తక్కువ ఉంటాయి, పెట్రోల్ కన్జంప్షన్ ఎక్కువ వస్తుంది, లేకపోతే మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇట్లా ఒక్కొక్క మోడల్ అనమాట. ఇప్పుడు బ్రాండ్ని బట్టి మహీంద్రా, టాటా, జిందాల్, మారుతి, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపెనీ మోడల్. మాదిట్లా మాకు ట్రాక్ రికార్డు బ్యాక్గ్రౌండ్ ఉందని. అయితే ఇప్పుడు దీంట్లో ఏవైతే ఉన్నాయో మనం ఎందుకు చెప్తున్నాం ఏంటిదంటే, ఏదైతే ఈ ఆటో ఎక్స్పో ఉందో దీంట్లో 100 కార్లు కొత్త ఏవైతే వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ అంటాం, ఆటోమొబైల్ విడిభాగాలు, స్పేర్ పార్ట్స్ ఉంటాయి. తర్వాత ఎలక్ట్రానిక్ విడిభాగాలు, దాంట్లో ఏవైతే ఉన్నాయో ఒక కార్ బయటికి రావాలి అంటే దానికి సంబంధించినటువంటి యాక్సెసరీస్, ఆటోమొబైల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్, అంటే టైర్లు అనుకోండి, బ్యాటరీలు అనుకోండి, స్టీరింగ్ అనుకోండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇండికేటర్లు అనుకోండి, లేకపోతే గ్లాస్ అనుకోండి, ఆ బాడీ అనుకోండి, అన్ని ఏదైతే ఉన్నాయో అన్ని సెక్టార్లు బెనిఫిట్ పొందుతాయి, అన్ని ఇండస్ట్రీస్ బెనిఫిట్ పొందుతాయి. ఏవైతే ఉన్నాయో అంటే వీటితో పాటు కొత్త మోడల్స్ వచ్చినప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, కొత్త కారు రాగానే కొనుక్కోవాలి అనేది ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఉదాహరణకి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎక్కువ శాతం కార్లు కామన్ అయిపోయింది. ఎందుకు, ఎప్పుడైతే ఆడపిల్లలు ఎక్కువ శాతం, అంటే ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా బీటెక్లు ఎంబీఏలు అయిపోవటం, క్యాంపస్ సెలక్షన్ కావటం, సాఫ్ట్వేర్ జాబులు మంచి ప్యాకేజీలతో రాగానే ఆటోమేటిక్గా వాళ్ళు మనకంటూ ఒక కారు ఉండాలి, మనకంటూ ఓన్ వెహికల్ ఉండాలి. వెంబటే ఏముంది, పేస్లు పెట్టగానే ఆటోమేటిక్గా వాళ్ళు ఈఎంఐ తోటి ఒక కార్ ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర కెపాసిటీని, అంటే వాళ్ళ శాలరీని బట్టి, వాళ్ళ పేయింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు కార్లు కొంటారు. అంటే రాబోయే రోజుల్లో కార్లు కొని వాళ్ళు ఇంకెక్కువ మంది అవుతారు. ఒకప్పుడు సైకిల్ కొంటాం, తర్వాత మోటార్ సైకిల్ కొంటాం, ఇప్పుడు ఏంది కార్లు కొనటం కామన్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 3-4 ఉన్నారంటే కొడుకు ఒక కారు ఉంటుంది, కోడలకు ఒక కారు ఉంటుంది, మళ్ళీ అందరు పోవడానికి ఒక పెద్ద కారు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు ఒక 4 ఫ్యామిలీలో 3-4 పని చేస్తున్నారంటే మినిమం 2-3 కార్లు ఉంటున్నాయి. ఎందుకోసం, మరి ఇప్పుడు ఎవరు ఎప్పుడు పోతారో, ఏ జాబ్ ఎప్పుడు పోతారో తెలియదు, అందుకని ఎవరి కారు వాళ్ళు తీసుకొని పోతారు. ఒకప్పుడు ఏంటి, జాబ్లో ఫస్ట్ జాయిన్ కానీ క్యాబ్ ఎక్కుతారు, అంటే ఆఫీస్ వస్తుంది కాబట్టి క్యాబ్లో తీసుకోవచ్చు. తర్వాత ఏమనిపిస్తుంది అంటే, క్యాబ్ బదులు మనమే ఒకటి ఉంటే మనకే ఉంటుంది అని చెప్పి. ఇంకొకటి ఏంది, అడ్వాన్స్ వచ్చేసినాయి, అంటే ఏంది, గేర్లు ఏమి ఉండవు, ఉన్ని స్టీరింగ్ పట్టుకుని నువ్వు కంట్రోల్ చేయగలిగితే చాలు, అంతే తప్ప గేర్ మార్చడం అవన్నీ అక్కర్లేదు. కొంచెం కంట్రోల్ చేయగలిగి కారు ఉంది అంటే స్టీరింగ్ పట్టుకోవటం, నువ్వు మార్జిన్ చూసుకుంటూ నువ్వు వెళ్ళిపోవటం, అంటే చాలా అడ్వాన్స్ అనమాట. అయితే వీటికి సంబంధించినటువంటి, అంటే ఎలక్ట్రానిక్ అనుకోండి, ఆటోమొబైల్, టైర్లు, ఇంధన స్టోరేజ్లు, మ్యానుఫ్యాక్చరింగ్, మళ్ళీ వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్లు, ఇప్పుడు అన్నీ కూడా మనం కార్లోనే అన్ని గూగుల్ మ్యాప్లు వస్తున్నాయి, అన్నీ. అంటే దాంట్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ సాఫ్ట్వేరే ఆ కంపెనీలకి. తర్వాత
మళ్ళీ మెటీరియల్ ఏదైతే ఉందో రీసైక్లింగ్ చేసే కంపెనీలు, ఇప్పుడు అంతకుముందు ఏవైతే పాతవి ఉంటాయి అవన్నీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ కొత్తగా తయారవుతాయి. ఎందుకంటే ఒకప్పుడు అంబాసిడర్ కార్ ఉండేది, ఇప్పుడు లేదు. అంటే ఏంది, తర్వాత లైట్ వెహికల్స్ రావటం, తర్వాత పెట్రోల్తో రావటం, తర్వాత డీజిల్తో రావటం, తర్వాత గ్యాస్తో రావటం, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలతో రావటం. అంటే ఇన్ని చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రీసైక్లింగ్ పోతాయి, అంటే ఆ పాత అన్నీ కూడా రీసైక్లింగ్ పోవటం. అయితే ఇప్పుడు ఇదేంటిది అంటే న్యూఢిల్లీలోని భారత మండపం, ద్వారకాలోని యశోభూమి, గ్రేటర్ నోయిడాలో ఢిల్లీ అండ్ ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్లో ఇది సమాంతరంగా అంటే ఇది నిర్వహిస్తుంది అన్నట్టు. అయితే దీంట్లో 5,100 జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఉంటాయి. 100 మోడల్స్ కార్లు కానీ 5,100 జాతీయ అంతర్జాతీయ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని చెప్పేసి భారత్తో సహా అంటే ప్రపంచ దేశాలకు 5 లక్షల మంది దీన్ని విజిటింగ్ చేస్తారు అనేది ఉంది. అయితే దీంతో పాటు జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, తైవాన్ అవి కూడా యూకే పెవిలియన్లో ఉంటాయి అన్నమాట. అయితే వీటితో పాటు సుజుకి కంపెనీ, జపాన్ వాళ్ళది. మారుతి సుజుకి ఏదైతే ఉందో, మారుతి మన ఇండియా కంపెనీ, సుజుకి జపాన్ కంపెనీ. ఈ సుజుకి కంపెనీకి సంబంధించిన ఏదైతే ఉందో ఇది చిన్న విద్యుత్ కార్ల విభాగంలో అంటే చిన్న కార్లతో వీళ్ళు రావటం అనేది కూడా దీనికి రావటం జరుగుతుంది. ఇది కంపెనీ ఫస్ట్ ఎలక్ట్రిక్ అన్నమాట, విద్యుత్ కారు ఎస్యువి దాని పేరు. ఈ విటారాను ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళు రిలీజ్ చేయటం జరిగింది వాళ్ళు ప్రపంచ మార్కెట్లోకి. అయితే ఈ కారు ఉత్పత్తిలో వాళ్ళ యొక్క నాలెడ్జ్ని అంతా పెట్టి ఈ అనుభవంతో వాళ్ళు భారత్లో విద్యుత్ కార్లు అంటే ఎలక్ట్రిక్ కార్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నట్టుగా దాని యొక్క సుజుకి డైరెక్టరు, ప్రెసిడెంట్ అనమాట, కంపెనీ డైరెక్టర్ తొషిహిరో సుజుకి ఆయన పేరు. సుజుకి ఎట్లా పెట్టిండంటే ఆయన ఇంటి పేరు సుజుకి, ఆయన పేరు తొషిహిరో. ఆయన దీంతో మేము ఇండియాలో ఇలా చేస్తామని చేయడం జరిగింది. అందుకోసం దీంట్లో ఆయన అనౌన్స్ చేస్తున్నారు అనమాట, అంటే చిన్న కార్ల విభాగంలో. అయితే దీంతో పాటు చిన్న 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్ల యజమానులు కావాలి. 100 కోట్ల మందికి సరిపోను అంటే 100 కోట్ల మంది జనాభాకు అందుబాటు ధరలు చిన్న కార్లు అవసరమని ఆయన చెప్పడం జరిగింది. ఏంటంటే 2 వీలర్కి 4 వీలర్కి కొంచెమే తేడా ఉంటే చాలామంది కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. అందుకని 100 కోట్ల మంది వరకు కార్లు అవసరం పడతాయి మన దేశంలో. ఇది చిన్న కార్, ఆ చిన్న కార్లు మేము తయారు చేస్తాము. అందుకే వీటిల్లో ఈవీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇంకా ఎకానమీ ఉంటుంది, మనకి తక్కువ ఖర్చుతోటి అవుతుందని మా లక్ష్యం అని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక అవేర్నెస్. అయితే ఇప్పుడు మన షేర్ మార్కెట్కి ఏంటిది సంబంధం అంటే, షేర్ మార్కెట్ ఆటో సెక్టార్ ఏవైతే ఉన్నాయో అవి రాబోయే రోజుల్లో తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. అయితే అన్ని కావు, వాల్యూ ఉన్న షేర్స్ చూసుకొని కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఎగ్జిబిషన్ జరిగినప్పుడల్లా కొత్త మోడల్స్ వస్తుంటాయి. కొత్త మోడల్స్ వస్తున్న కొద్దీ కొనేవాళ్ళు పెరుగుతారు. మార్కెట్లోకి కొనుక్కునే వాళ్ళు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ కారు అమ్మిన దానికంటే కూడా కారు కంటిన్యూగా సర్వీసింగ్ చేస్తూ పోతూ ఉంటారు, కంటిన్యూగా స్పేర్ పార్ట్స్, కంటిన్యూగా కారుతో పాటు రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ బిజినెస్. ఇప్పుడు కారు కొన్నావు అంటే ఇప్పుడు పెట్రోల్ కొట్టియాలి, డీజిల్, లేకపోతే గ్యాస్, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ కంపెనీలకి, యాక్సెసరీస్ కంపెనీస్కి, మళ్ళీ మనం ఈ కారు కొన్ని కిలోమీటర్లు తిరిగినాక సర్వీసింగ్ చేయించుకోవాలి, మళ్ళీ సర్వీస్కి లాభం. ఇవన్నీ అనమాట. అంటే ఒక విధంగా కాదు, ఆటో సెక్టార్ రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుంటుంది. అయితే కంపెనీలు కొన్ని ఉంటాయి ఈ ఆటో సెక్టార్లో, ఏ కంపెనీలు ఉన్నాయి అనేది రెడీగా ఉన్నాయి డేటా కూడా. అయితే మనము దయచేసి ఎవరైతే ఈ వీడియో వింటారో ఆటో సెక్టార్ కంపెనీలు కావాలి అని అడిగితే మీరేం చేయాలి, కాల్ చేయొద్దు. దయచేసి మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి ఆటో సెక్టార్ సంబంధించిన ఏదైతే మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్.